హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి పంజాబీ స్టైల్లో పాలక్ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం నేను 2 పాలకూర కట్టలని తీసుకున్నాను. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకొని ఈ పాలకూరని 5-6 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత వెంటనే ఈ పాలకూరని కూల్ వాటర్ పోసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత పాలకూరని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఫైన్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర అలాగే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అలాగే ఇందులో బాగా సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పాలకూర పేస్ట్ని వేయాలి. ఆకుకూరలు అంటే చాలామంది తినడానికి ఇష్టపడరు కదా. అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఇష్టంగా కూడా తింటారు. మనం ఈ కర్రీలో యూజ్ చేసే పాలకూర అలాగే పన్నీర్ ఈ 2 మనకి హెల్త్కి చాలా మంచిది. ఈ పాలకూర పేస్ట్ని ఒక 3-4 నిమిషాలు ఇలా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. అలాగే ఇందులో కసూరి మేతిని పొడి చేసుకొని వేసుకోవాలి. ఈ కసూరి మేతి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయొచ్చు. మూత పెట్టేసి 3-4 నిమిషాలు ఉడికిన తర్వాత ఇందులో ఒక 2-3 స్పూన్ల బటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ పోసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పాలక్ పన్నీర్ కర్రీకి ఆయిల్లో ఫ్రై చేసుకున్న పన్నీర్ కంటే ఇలా ప్లెయిన్గా పన్నీర్ ముక్కలను వేసుకుంటేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లాస్ట్లో దించే ముందు ఇందులో నెయ్యి అలాగే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. ఈ కర్రీని మనం రైస్లోకి, చపాతీ, బటర్ నాన్, పుల్కా ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఈ కర్రీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.